అసలు శ్రీశైలం పాదయాత్రలో బసవ నడవడం ఏంటి? కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు లక్షల్లో వస్తుంటారు. మన తెలుగు వాళ్ళు ఈ పాదయాత్రలో పాల్గొంటారా? అది ఒకప్పుడు ఉగాది అంటే ఓన్లీ కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు. శివరాత్రి అంటే మన తెలుగు వాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మొత్తం మారిపోయింది. మన శివరాత్రి అన్నప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల భక్తులు వస్తుంటారు. ఉగాది పండుగ అన్నప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటుంటారు. శ్రీశైలం పాదయాత్ర సంవత్సరానికి 2 సార్లు ఉంటుంది. ఒకసారి శివరాత్రి పండుగ సందర్భంగా, రెండవసారి ఉగాది పండుగ సందర్భంగా. పండగ ఏదైనా సరే 10 రోజుల ముందు ఈ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. కర్నూలు నుంచి వచ్చే వాళ్ళు నందికొట్కూరు, ఆత్మకూరు దగ్గరలో ఉన్న వెంకటాపురంకి అయితే చేరుకోవాలండి. ఇక్కడైతే ఒక శివాలయం ఉంటుంది. ఇక్కడ నుంచి శ్రీశైలం పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోలో శివరాత్రి శ్రీశైలం పాదయాత్ర చేశారు. ఉగాదికి శ్రీశైలం పాదయాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. భక్తులు తమ వద్ద ఉంచుకోవాల్సినవి మంచి టార్చ్ లైట్, ఉత్తకాలతో నచ్చవాళ్ళైతే సాక్స్లు ఉపయోగించండి. ఈ సంవత్సరం శివరాత్రికి అయితే ప్లాస్టిక్ అయితే లోపలికి అలో చేయలేదండి. ఓన్లీ 2 లీటర్ వాటర్ బాటిల్ మాత్రం అలో చేశారండి. భక్తులు గమనించగలరు. ఈ శ్రీశైలం పాదయాత్ర దాదాపుగా 45 కిలోమీటర్ల పైగానే ఉంటుంది. వెంకటాపురం నుంచి 6 కిలోమీటర్లు ప్రయాణిస్తే గోసాయికట్ట ఆంజనేయ స్వామి గుడి అయితే చేరుకుంటామండి. ఈ ప్రదేశంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. నీటి సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. వెంకటాపురం నుంచి నల్లమల్ల జంగిల్ క్యాంప్ ఫారెస్ట్ కి 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా పాదయాత్ర స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వెంకటాపురం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసిన, బయలుటి దగ్గర నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసిన కరెక్ట్ గా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే చేరుకుంటాము. మార్గం మధ్యలో చాలా చోట్ల ఇలా మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామి గుడి దాటి కొంచెం ముందుకు వచ్చాకైతే అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శివరాత్రి పండక్కి, ఉగాది పండక్కి ఫుడ్ అనేది చాలా తేడా ఉంటుందండి. ఇక్కడ కర్ణాటక భక్తుల కోసం అయితే వీళ్ళు రొట్టెలు, రకరకాలైన వంటకాలు అయితే వడ్డించడం జరుగుతుందండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఈసారి వెళ్ళిన వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. ఆంజనేయ స్వామి గుడి రాకముందు ఒకసారి, గుడి దాటిన తర్వాత ఒకసారి అయితే చెకింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ అడవికి హాని కలిగించే వస్తువులు, ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు అయితే తీసివేయడం జరుగుతుంది. చూడండి బసవ ఎంత బాగా నడుస్తున్నాడో. ఆంజనేయ స్వామి గుడి నుంచి నాగలోటు వీరభద్ర స్వామి గుడి వరకు 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే నాగలోటు వీరభద్ర స్వామి గుడి. పదండి లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుందాం. వీరభద్ర స్వామి గుడి ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. వీరభద్ర స్వామి గుడి నుంచి కొద్దిగా ముందుకు వచ్చామంటే మనకు 2 నీటి కొలనులు అయితే ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది స్నానం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. దీని పక్కనే ఒకటైతే త్రాగునీటి కోసం అయితే ఉపయోగిస్తారండి. ఈ నీటి కొలను పక్కనే 10 చేతులు కలిగిన గణపతి ఉన్నాడు, దర్శించుకోండి. ఈ ప్రదేశంలోనే అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయండి. ఇక్కడ తిని వెళ్ళండి. దామెర్లకుంట వరకు మధ్యలో ఎక్కడ అన్నదాన కార్యక్రమాలు అయితే జరగవు. నడవలేని వాళ్ళు ఉంటే నాగలోటు నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం మంచిది. నాగలోటు నుంచి పెద్ద చెరువు వరకు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మార్గం మధ్యలో మనకి ఇలా అయితే ఒక గోపురం కనపడుతుందండి. ఈ గోపురం దగ్గర అయితే సిగ్నల్స్ ఉంటాయి. ఇది దాటిన తర్వాత అయితే సిగ్నల్స్ ఉండవు. మనకి ఎవరైనా ఫోన్ చేసుకునే వాళ్ళంటే ఇక్కడ చేసుకోవచ్చు. మార్గం మధ్యలో చాలా చోట్ల ఇలా చిన్న అంగళ్ళు ఉంటాయండి. ఇందులో వాటర్ బాటిల్, స్నాక్స్ అయితే అమ్ముతుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశమే దామెర్లకుంట. ఈ ప్రదేశంలో అన్నదాన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంటారు. ఇక్కడ టాబ్లెట్లు కూడా ఇస్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశమే పెద్ద చెరువు. ఈ ప్రాంతంలో చాలా మంది భక్తులు రాత్రిపూట వచ్చి విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఉదయాన్నే పాదయాత్ర ప్రారంభిస్తుంటారు. ఇక్కడికి వచ్చాక చాలా మంది నడవలేకపోతుంటారండి. ఇక్కడ నుంచి మనకైతే ఆటోలు బయటికి వెళ్ళడానికి అందుబాటులో ఉంటాయి. ఈ ఆటోలు ఎక్కినామంటే 300 రూపాయలు ఛార్జ్ తీసుకొని మనకి తుమ్మల బయలు అనే ఊరు దగ్గర దించుతారండి. మీరు ఎప్పుడైనా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే ఉదయం పూట మాత్రమే వెళ్ళండి. నైట్ వెళ్ళినారంటే మటుకు అక్కడ మెయిన్ రోడ్ మీద మీకు శ్రీశైలం వెళ్ళడానికి గానీ, మీ ఊరికి వెళ్ళడానికి గానీ ఒక్క బండి కూడా ఆపే అవకాశాలు అయితే ఉండవు. పెద్ద చెరువు నుంచి సీతమ్మ బాయి వరకు 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం అంతా మెట్లతో, రాళ్లతో కూడుకొని ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ భక్తులకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది భక్తులకు కోరికలు నెరవేరకుండా ఉంటాయి. ఆ కోరికలన్నీ ఇక్కడ కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకము. అందుకే ఈ ప్రదేశాన్ని కోరికల కొండ అని పిలుస్తారు. కోరికల కొండ నుంచి అలా కొద్దిగా ముందుకు వెళ్ళామంటే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశమే కత్తుల కొండ అనే ప్లేస్కి అయితే చేరుకుంటామండి. ఈ ప్రదేశంలో రాళ్లే కత్తి మాదిరి చాలా కొషగా ఉంటాయి. చొప్పు లేని వాళ్ళైతే చాలా జాగ్రత్తగా నడవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశమే సీతమ్మ బాయి. ఈ ప్రదేశంలో చాలా టిఫిన్ సెంటర్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ ప్రదేశంలో చాలా పురాతనమైన బాయి ఉంది. ఈ బాయిని సీతమ్మ బాయి అని పిలుస్తారు. సీతమ్మ బాయి నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశమే భీముని కొలను. ఇక్కడికైతే చేరుకుంటాము. భీముని కొలను మెట్ల మార్గం ద్వారా దిగి, ఇదిగో మీకు కనపడుతుంది కదండి, ఇదే కైలాస ద్వారము. అక్కడికైతే మనం చేరుకోవాలి. అంటే ఈ లోయను దిగి మళ్ళీ పైకెక్కవలసి ఉంటుంది. ఈ కొండను దిగి పైకెక్కడానికి మెట్ల మార్గం ఉంది. కానీ చాలా మంది కొండ తొందరగా దిగాలనే ఉద్దేశంతో షార్ట్ కట్ మార్గాలను అయితే ఎంచుకుంటారండి. అలా దిగడం వల్ల ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ వీడియోని చూసి భయపడుతుంటారండి. ఇంత కష్టం అవుతుందా భీముని కొలను దిగాలంటే, నేను శ్రీశైలం పాదయాత్ర రాను అనుకుంటారండి. ఇది కాదు. భీముని కొలను దిగాలంటే నీట్గా మెట్లు కింది వరకు ఉన్నాయండి. అలాగే పైకెక్కడానికి కూడా మెట్లు ఉన్నాయి. వీళ్ళు
తొందరగా దిగాలనే ఉద్దేశంతో ఇలా షార్ట్ కట్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మీరు వెళ్ళాలనుకుంటే మెట్ల మీదనే దిగండి, అట్నుంచే పైకి వెళ్ళండి. భీముని కొలను అని ఈ ప్రదేశానికి పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చారు. అప్పుడు ద్రౌపదికి దాహంగా ఉందని చెప్పడంతో భీముడు తన గదతో ఈ కొండను బద్దలు కొట్టాడు. ఆ కొండ చర్యల్లోంచి నీళ్లు పైకి రావడంతో ద్రౌపది ఆ నీటితో దాహం తీర్చుకుంది. కాబట్టి ఈ ప్రదేశానికి భీముని కొలను అనే పేరు వచ్చింది. వీళ్ళు ఎక్కే విధానం చూసి మీరు శ్రీశైలం పాదయాత్రకి రావాలనుకునే నిర్ణయాన్ని మార్చుకోవద్దండి. వీళ్ళంతా షార్ట్ కట్లో ఎక్కుతున్నారు తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో. భీముని కొలను దిగి పైకెక్కడానికి మంచిగా మెట్ల మార్గం ఉంది, మీరు అదే ఎంచుకోండి. భీముని కొలను నుండి కైలాస ద్వారం వరకు 2 కిలోమీటర్లు ఉంటుంది. అంతా మెట్ల మార్గం ఉంటుంది. ఈ మార్గం మధ్యలో నీళ్ల ట్యాంకులు అయితే అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశమే కైలాస ద్వారము. ఈ ద్వారం దగ్గర అయితే అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ నడవలేని వారు ఉంటే ఇక్కడ ఆటో ఉంటుంది. ఈ ఆటోలో మనం అయితే శ్రీశైలం వరకు చేరుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సంవత్సరంలో 2 సార్లు శ్రీశైలం పాదయాత్ర చేశారా? ఇంతకు మీరు ఎన్ని సంవత్సరాలు శ్రీశైలంకి పాదయాత్రగా వెళ్ళినారో కింద కామెంట్ చేయండి.